తల్లిదండ్రులు ఒక టీచర్ని అప్రోచ్ అయ్యారు. మరి తమ కొడుకు ప్రొఫెషనల్ సింగర్ చేయాలా వద్దా? ఆయనకు పాడడం పట్ల ఆసక్తి ఉంది. సైకాలజీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఆసక్తి ఉంది, ఇక్కడ కూడా ఆసక్తి ఉంది కదా, ఇది ఆన్సర్ అనుకుంటారు. మరి ఆసక్తి అంటే ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అంటాం. దీనికి మరొక పేరు తెలుగులో అభిరుచి. ఏదైనా ఒక అంశం పట్ల చూపే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, ఒక అంశం చాలా ముఖ్యం అనుకోవడం, లేదా ఒక అంశం పట్ల చూపే ప్రేరణ, కాన్సన్ట్రేషన్, ప్రయారిటీ, మోటివేషన్, ఈ 3 లక్షణాలు ఆసక్తికి లేక అభిరుచికి ఉంటాయి. మనకి ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. అందరికీ క్రికెట్ అంటే ఆసక్తి. ఆసక్తి ఉన్నంత మాత్రాన ఆడే శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక ఇక్కడ ఒక సింగర్గా కావడానికి ఆసక్తి ఒక్కటే సరిపోదు. కనుక ఉపాధ్యాయుడు మరి ఆ పిల్లవాడిలో ఏ సామర్థ్యాన్ని చూసి అతన్ని ప్రొఫెషనల్ సింగర్ చేయొచ్చు లేదు అని చెప్పాలంటే ఆసక్తి కాదు. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఉంది, సృజనాత్మకత. సృజనాత్మకతను ఇంగ్లీష్లో క్రియేటివిటీ అంటాం. సో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏదైనా ఒక అంశాన్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఒక కొత్తగా, నావెల్ ఐడెంటిటీ, న్యూ, ఒక కొత్త ఆలోచన కావచ్చు, ఒక కొత్త వస్తువు కావచ్చు, ఏదైనా ఒక కొత్త అంశాన్ని ప్రతిపాదించడం సృజనాత్మకత యొక్క లక్షణం. టు ప్రొడ్యూస్ సంథింగ్ న్యూ టోటల్లీ ఆర్ పార్షల్లీ, ఇది సృజనాత్మకతకు సంబంధించిన అంశం. కనుక ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్కి సృజనాత్మకతకు సంబంధం లేదు. ఇక్కడ ఇంకొక పదం ఉంది, వైఖరి. వైఖరి అంటే యాటిట్యూడ్. సో ఈ యాటిట్యూడ్ అంటే అభిప్రాయం, ఒపీనియన్. సో ఈ అభిప్రాయాలు అనుకూలమైనవి కావచ్చు, ప్రతికూలమైనవి కావచ్చు. అభిప్రాయాలు ఎవరికి పుట్టుకతో రావు, అవి పరిసరాల ద్వారా డెవలప్ అవుతాయి. మన అభిప్రాయాలు ఏదైనా ఒక అంశంకి సంబంధించి, ఒక వృత్తికి సంబంధించి, వ్యక్తికి సంబంధించి, వ్యవస్థకు సంబంధించి, ఒక ఆచారానికి సంబంధించి, ఒక కులానికి సంబంధించి, ఒక జాతికి సంబంధించి, ఒక మతానికి సంబంధించి మనకుండే అనుకూల ప్రతికూల అభిప్రాయాలు, దీన్ని వైఖరి అంటాం. కనుక ఇచ్చిన ఎగ్జాంపుల్కి యాటిట్యూడ్కి సంబంధం లేదు. ఇక మిగిలిపోయిన అంశం ఏంటి? సహజ సామర్థ్యం, సహజంగా వచ్చే సామర్థ్యం. దీన్ని ఇంగ్లీష్లో యాప్టిట్యూడ్ అంటారు. సో యాప్టిట్యూడ్కు కొన్ని లక్షణాలు ఉంటాయి. మొదటి లక్షణం, అది పుట్టుకతో వస్తుంది, జన్మతహా వస్తుంది, ఇన్బార్న్ ఎబిలిటీ. రెండవది ఒక నిర్దిష్ట రంగానికి సంబంధించింది, స్పెసిఫిక్ ఎబిలిటీ. మూడవది ఒక వృత్తిలో రాణించడానికి దోహదపడేది. ఒక జాబ్ ఎంపికకు ముందు, ఒక టెక్నికల్ జాబ్ కావచ్చు, ఒక ప్రొఫెషనల్ జాబ్ కావచ్చు, ఆ జాబ్ ఎంపికకు ముందు, ఒక కోర్సులో చేరడానికి ముందు సాధారణంగా విద్యావేత్తలు గమనించేది సహజ సామర్థ్యం. ఉదాహరణకు టీచింగ్ యాప్టిట్యూడ్, మ్యూజికల్ యాప్టిట్యూడ్, డ్రాయింగ్ యాప్టిట్యూడ్, మెడికల్ యాప్టిట్యూడ్, లీగల్ యాప్టిట్యూడ్, పోలీస్ యాప్టిట్యూడ్, మెకానికల్ యాప్టిట్యూడ్, మీరు ఏదైనా తీసుకోండి. కనుక ఏదైనా ఒక నిర్దిష్ట రంగంలో జన్మతహా వచ్చే సామర్థ్యం, ఒక వృత్తిలో రాణించడానికి దోహదం చేసే సామర్థ్యం సహజ సామర్థ్యం. ఇప్పుడు ప్రశ్న చదవండి, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. సహజ సామర్థ్యం.